ఇక్కడ డిమార్గన్స్ లాస్ గురించి డిస్కషన్ చేస్తున్నాం మనం. దానికన్నా ముందు ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చినాం మనం. ఏంటి డిస్ట్రిబ్యూట్ లాస్ అంటే ఏంది, వీటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. 4 ఉన్నాయి మనకి. డిస్ట్రిబ్యూట్ లాస్ 2 ఉన్నాయి, థర్డ్ ఫోర్త్. తర్వాత దీని ముందు క్లాస్లో ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి. తర్వాత ఈ బేసిక్ థియరమ్ ఆఫ్ సెట్స్ ఏందో చూసినాం. ఏ సబ్సెట్ బి అయితే బి సబ్సెట్ ఏ అవుతే దీన్ని ఏ ఈజ్ కోడ్ బి అంటాం. తర్వాత డిస్ట్రిబ్యూట్ లాస్ కూడా చూసినాము. తర్వాత జనరల్గా అయితే ఇంకా ఇంకా మనకు ఈ బిట్ కూడా చూసినాం. సిమెట్రిక్ ఆఫ్ డిఫరెన్స్ అంటే ఏంది, ఏ అండ్ బి రెండు సెట్లు డిమెట్రిక్ ఏంటి, ఏ డెల్టా బి చదువుతాం. ఏ డెల్టా బి అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అని. తర్వాత ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని. సి ఆప్షన్ కనుక ఏ అండ్ బి ఇస్తే ఈ రెండు ఏ చేసినా సరిపోతుందని. ఇది అవుతుంది, ఇది కూడా అవుతుంది. రెండు కూడా వీటిని సిమెట్రిక్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇక్కడ వరకు చూసినాం. ఈ బిట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ది కృష్ణమోహన్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుంటే ఏంటంటే డిమార్గన్ లాస్ కూడా చెప్పుకున్నాం. డిమార్గన్ లాస్ అంటే ఇక్కడ యూనిక్ కాంప్లిమెంట్ ఉంటుంది. అంటే ఏ కాంప్లిమెంట్ ఇచ్చుకోవడం మీ మైనస్ ఏ, మీకు ఇది బేసిక్ రూల్, ఇది తెలుస్తాయి దీనికి సంబంధం. ఇక్కడ మనకి ఈ రెండు ఉన్నాయి. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అని, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ యూనియన్ ఉంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ రాయాలి, ఇక్కడ కాంప్లిమెంట్ సపరేట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ యూనియన్ ఉంటే ఇప్పుడు ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ చదవడం కూడా హోల్ కాంప్లిమెంట్ చదువుతాం. ఇక్కడ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. తర్వాత మనం ఇక్కడ ఇంకా ఐడెంటిటీ లాస్ కూడా ఉన్నాయి మరి. ఈ డిమార్గన్ లా ఇది కదా. ఐడెంటిటీ లా చెప్పుకునే ముందు మన అడిషన్ ఐడెంటిటీ ఏంటి, 0. మనకి 0 తెలుసు కదా, ఎందుకంటే ఏ నెంబర్కైనా 0తో యాడ్ చేస్తే సేమ్ నెంబర్, సేమ్ ఐడెంటిటీ ఏం కోల్పోదు. 2ని తీసుకొచ్చి 2ను 0కి యాడ్ చేసినా, 0ని తీసుకొచ్చి 2ని యాడ్ చేసినా మనకు 2 వస్తుంది. కాబట్టి ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ ఏ అవుతే మనం 0ను అడిషన్ ఐడెంటిటీ అనుకున్నాం. తర్వాత అట్లాగే మల్టిప్లై చేసినప్పుడు 1తో దేని మల్టిప్లై చేసినా కూడా మనకి ఇక్కడ మల్టిప్లై చేస్తే సేమ్ ఐడెంటిటీ ఉంటే అది అంటాం. ఇక్కడ కూడా మన ఐడెంటిటీ సెట్స్లో ఏ సెట్ తీసుకున్నాం అనుకోండి. ఐడెంటిటీస్ లాస్ ఏంటంటే ఏతో యూనియన్, ఏతో దేని యూనియన్ చేస్తే సేమ్ సెట్ వస్తుంది. ఏను ఏతో యూనియన్ చేస్తే ఇది ఒకటి వస్తుంది. ఇది కూడా దీన్ని ఐడెంపోడెంట్ లా అంటారు. కానీ దీన్ని మనం ఇక్కడ ఐడెంటిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ యూనియన్ ఏగా తీసుకోకుండా మరి వేరే, ఎందుకంటే ఏ ఇంటూ ఏ అంటే మరి ఇక్కడ కూడా మరి ఈ ప్రాపర్టీ కూడా ఫెయిల్ కావాలి కదా. మరి ఏ ప్లస్ 0 2 ప్లస్ 0 అన్నాం. 2 ప్లస్ 2 అవుతే సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి ఇక్కడ వేరే సెట్గా రావాలి. ఎందుకనేది కూడా అడగాలి. నేను చెప్పినాను ఎందుకు ఏమిటి ఎలా వర్షించినప్పుడు మీకు మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ యూనియన్ 5 అంటే నల్ సెట్తో మనకు యూనియన్ ఆపరేషన్ చేస్తే ఏమొస్తుంది, సేమ్ వస్తుంది అంతే కదా. దీన్ని ఐడెంటిటీ అంటారు. ఇంకోటి ఇంటర్సెక్షన్ ఉంటుంది. ఇంటర్సెక్షన్ దేంతో, యూనివర్సల్